హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. అందరి శివరాత్రి పండుగ ఎలా జరుపుకుంటున్నారు, ఏంటి అనేది నాకు చెప్పండి. నేనైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. ఇంకా కళ్యాణం కూడా చేసినాం కదా మేము. ఇంకా వీడియోలు కూడా నెక్స్ట్ వస్తాయి. ఇదేమో ఆ రోజు పండగ రోజు మార్నింగే అనమాట, చీకట్లోనే నాకు పండగలొచ్చిన ఫ్రైడే అన్నా ఇట్లా మంచిగా బయట ద్వార పూజ చేసుకొని దీపం పెట్టుకోవడం అలవాటు. ఖచ్చితంగా అది చేసుకుంటే నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఇంకా అందుకోసం కంపల్సరీ పండగ వస్తే మాత్రం పక్కా చేసేసుకుంటాను అట్లా. ద్వార పూజ చేసుకొని బయట దీపం పెట్టేసుకుంటే నాకు పండగ వచ్చేసినట్లే. ఇంకా పూజకి నాకు కొత్త ఎనర్జీ వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడేమో బయట అంతా అయిపోయిన తర్వాత ముగ్గు బయట కడపం దగ్గర ద్వార పూజ చేసేసుకొని ఇంకా దీపాలు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో అన్నీ తీసేయాలి కదా. ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ అట్లే ఉన్నాయి. ముందు ఏంటంటే ఆ కంచార్తులు అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఎవరు లేయలేదు. ఇంకా నేనే ఫస్ట్ లేచి అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. అన్నీ తోముకొని అన్నీ రెడీగా పెడితే పాప లేచి ఇంకా పూజ చేస్తుంది అనమాట. అన్నీ తోమి పెడితే ఆమె లేచి నీట్గా అన్నీ సర్ది పెట్టేస్తుంది. సరే, నాకు ఒక మాట చెప్పండి, నా చీర ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అబ్బా. నాకు నా ఒప్పిందా లేదా అది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ తోమి వెంటనే తుడసాలన్నమాట. వాటిని ఇత్తడివి వెండివి ఉంటాయి కదా, తుడచకపోతే అట్లనే మరకలు పడిపోతాయి. ఇంకా లేచినారు అందరూ. ఇంక అవన్నీ తోమేసుకొని ఇంకా చేస్తూనే ఉంటూనే ఉంటుంది కదా పని. కాఫీ టీలు ఉంటాయి. మధ్యన ఈయన మార్కెట్కి వెళ్తుంటే కూరగాయలు ఏమున్నాయి ఏంటి అని అడుగుతుంటే అదే చూస్తున్నా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అనేసి. తామర పూల అబ్బాయి వచ్చింటే పూలు కూడా తీసుకున్నానులేండి ఈరోజు. ఇంకేమేమి కూరగాయలు ఉన్నాయని ఆయనకు చెప్తున్నాను. నీటివి తెచ్చుకుందాం. ఇంకా పాప లేసి బ్రష్ చేస్తుంది. ఆమె లేచి ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత స్నానం చేస్తే వచ్చి పూజ చేస్తుంది. నాకు అన్నీ కడిగియమ్మ నేను చేస్తా కానీ అంటే బాగా చేస్తుంది పాప. ఇంకా ఫోన్ పెట్టినాను అంటే నువ్వు చెప్పి పెట్టవా అని అంటున్నారనమాట. వాళ్ళకు ఎక్కువ కెమెరా ముందు కనపడడం ఇష్టం ఉండదు, పిల్లలకు కానీ ఆయనకు కానీ. నా కొడుకు అంతే, కూతురు అంతే. కూతురన్న ఏమన్నారు కానీ కొడుకు అయితే అసలు ఒప్పుకోడు. నువ్వు నన్ను కనిపించినావు అంటే చూడు, ఆడపిల్ల కంటే ఎక్కువ సిగ్గుపడుతుంటాడు వాడు. అంటే ఇష్టం ఉండదు వాడికి. ఎవరి ఇష్టాలను మనం బలవంతంగా రుద్దకూడదు కదా. ఇంకా ఆయన మార్కెట్కి వెళ్తేనే ఇంకా ఏమి కూడా అయిపోయింది. ఇంకా నేను స్నానానికి వెళ్తామా అంటే సరే అని చెప్పేసి తను స్నానానికి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ నా పని నేను అక్కడ అన్నీ తీసి కలశము అవన్నీ తీసి సర్దుకోవాలి కదా. పని అయితే బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడ తామర పూలు కూడా అన్నీ బయట పెట్టినా, కొంచెం ఇచ్చుతాయి అనే ఉద్దేశంతో తామర పూలను అన్నిటిని బయట పెట్టేసినాను. ఇంకా పటాలన్నీ తీసి కడిగి తుడిసి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ సర్దాలి కదా. ఇంకా అన్నీ తీస్తున్నాను అనమాట. తోముకోవడమే ఇంత టైం పట్టింది. అన్నీ తోముకోవాలా. విగ్రహాలు కూడా ఉంటాయి కదా, వెంకటేశ్వర విగ్రహం, ఇద్దరు అమ్మవార్లు, లక్ష్మి విగ్రహం, వినాయకుని విగ్రహం, అన్నపూర్ణమ్మ విగ్రహం, మళ్ళీ కుబేర కొంచెం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసి తోముకోవాలా. కంచార్తులు, వాటి ప్లేట్లు, కామాక్షి దీపం వాటి ప్లేటు, పాదాలు వాటికి ప్లేటు, ఇట్లా ఇవన్నీ తోమేసరికి బాగా ఇక్కడ తోమనిగానే నాకు గంట పైనే పడుతుంది అనమాట. పూజ అంటే ఫాస్ట్గా అస్సలు చేయలేను. స్పీడ్గా చేయాలంటే అసలు నాకు రానే రాదు. ఏ పనైనా ఫాస్ట్గా చేస్తాను కానీ పూజ వరకు వచ్చేసరికి అస్సలు ఫాస్ట్గా చేయలేను. చెప్తుంటా కదా, చాలా వీడియోలలో వినే ఉంటారు. అక్కడ చూడండి ఎక్కడ ఫోటోల వెనక బల్లులు ఉంటాయని భయంతో ఫొటోస్ అయితే తీస్తుంటాను నేను. చాలా అంటే చాలా భయం బల్లి అంటే. ఇంకా అదే కానీ బల్లి అక్కడక్కడే తిరుగుతుంటుంది. దేవుని గుడి కింద కానీ అక్కడ స్టాండ్ కనిపిస్తుంది రెడ్ కలర్ది, ఆ స్టాండ్ కింద కానీ ఆడాడే తిరుగుతుంటుంది. అదేందో దానికి కూడా నన్ను వదిలిపోవడం ఇష్టం ఉండదా అనిపిస్తుంటుంది నాకైతే. వాష్రూమ్లో కనిపించిన అమ్మో వాష్రూమ్ కూడా వెళ్ళాను నేను, అంత భయం బల్లి అంటే. వాష్రూమ్లో తిరుగుతుంటాయి. ఇంకా కిచెన్లో అదే దేవుని దగ్గర పటాల వెనకాల అట్లా ఉంటాయన్నమాట. ఇంకంతే, ఇంకెక్కడ కనపడవులేండి. ఆ పటాలు తీసేటప్పుడు కూడా భయంతో తీస్తుంటానన్నమాట. ఇంకా అన్నీ తీసి కింద పెట్టుకొని
ఇంకా వచ్చేసింది పాప. అన్నీ కడిగినానులేండి. కడిగేసరికి అన్నీ తనే పైన పెట్టేస్తుంది. ఇంకా నైట్ తాంబూలం ఇవ్వాలి. కళ్యాణం చేయిస్తున్నాం కదా పాప వాళ్ళతో, అందుకోసం తాంబూలం ఇవ్వాలని ఆయన ఆకులు తెచ్చినాడు. ఇంకా ఆకులన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బిల్వం తీసుకున్నాను. 10 20 గుర్తులేదు. ఇంకా అందులో కనీసం ఒక 10 ఆకులు కూడా ఏమొచ్చినాయో. అంటే 3 ఉండే ఆకులే కదా పెట్టాలా, కానీ ఆకులన్నీ రాలినాయి. కానీ ఇంక అట్లే ఉంటాయమ్మా, వాళ్ళు ఫాస్ట్గా తెంచుతారు కదా, ఆకులు ఏం తెంచరు, అట్లే ఉంటాయమ్మా అంటారు. సరే అనేసి అవే నేను డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. 3 ఆకులు ఉండేటివి చూసి తీసుకుంటున్నాను. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. పాప పని పాప చేస్తుంది. ఆమెకు అన్నీ నీట్గా కడిగించినానంటే మంచిగా సర్ది పెడుతుంది. ఇంక ఇక్కడ నేను 3 ఆకులు ఉండే బిల్వాన్ని తీసి సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతాది ఇంకా పనికి రాదనమాట. ఇంకా దాన్ని తీసి పుల్లులు వేసేద్దాం అనేసి ఇక్కడ అదే చేస్తున్నా. 3 ఆకులు ఉండే బిల్వమే పెట్టాలా, ఒక ఆకు ఉండే బిల్వం పెట్టకూడదు. గుళ్ళో అయ్యే చెప్తాడనమాట. నాకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తే దండిగా వస్తుంది బిల్వం. ఇంక ఇక్కడ కొంచెం వీడియో తీనానా అంటే నా కొడుకు జస్ట్ ఒక 10 మినిట్స్ తీసేసి ఇంకా చాలండి సరిపోతుంది కానీ అనేసి వెళ్తున్నాడు. చూడండి, సేమ్ శారీ కట్టుకున్నాం ఇద్దరం, బాగున్నాయి కదా. ఇంకా అమ్మయ్య అయిపోయిందండి. చూడండి, పాప డెకరేషన్ చేస్తుంది వేరే లెవెల్ అండి అసలు. ఇంకా 2 కళ్ళు చాలవు. చూడండి ఎంత 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 అందంగా ఉంది. నేను చీకట్లోంచి పడ్డ కష్టమంతా పోయే, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి అసలు ఆ పూలు, తెల్ల పూలు, పచ్చ పూలు, ఎర్ర పూలు, కలువ పూలు అన్నీ అలంకరించేసరికి ఇంకా నా దేవుని మందిరం ఎంత కలకలలాడుతుందంటే అంత కలకలలాడుతుంది. అసలు 2 కళ్ళు చాలా అంటే నమ్మండి, అంత బాగుంది. ఇంకా పాప ఊరు నుంచి పళ్ళు తెచ్చినది. ఇంకా పళ్ళు కూడా నైవేద్యం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాలా. కొడుతుంది తనే. పండగలకు పిల్లలు వస్తే, ఆడపిల్ల వస్తే ఖచ్చితంగా ఆడపిల్లతోనే కొట్టించాలి కదా. ఎప్పటికైనా ఇంటి కోడలు వచ్చేంత వరకు మొత్తం ఆమెదే. ఇంటి కోడలు వస్తే ఇంకా ఆ పిల్లకి వస్తాయి రైట్స్. అంతవరకు అంత ఈమెదే పెత్తనం. ఇంకా చూసినారా, కొట్టిన కొబ్బరికాయలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా ఎంత కుస్తీ పడుతున్నామంటే ఇద్దరం ఎక్కడ అడ్జస్ట్ చేయాలన్నా. మాకు ఎల్లమ్మ ఉంది కాబట్టి మేము 2 టెంకాయలు ఖచ్చితంగా కొడతాము. పండుగలు వస్తే ఒకటి పటాలకు అదే కలశంకి అన్నట్లు, ఒకటి ఎల్లమ్మకి సపరేట్గా అయితే కొట్టుకుంటాం. మాకు అది అలవాటు. మా పెద్దల నుంచి మా మామ ఉన్నప్పుడు కూడా అట్లే కొట్టేవాడు అనమాట, 2 కొబ్బరికాయలు. ఇంకా మేము కూడా దాన్ని ఎందుకు కాదనాలనేసి ఇక ఇట్లా ఎప్పుడైనా ఈ పండగ వస్తే మాత్రం ఖచ్చితంగా 2 అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటాము. ఇంకా అది అలవాటు ఫస్ట్ నుంచి వస్తుంది. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఇంకా అది కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీస్ వస్తలేదు, గట్టిగా ఉండింది. ఇంకా మా వాడు వచ్చి పీస్ తీసినాడు. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా కొంచెం ఫొటోస్ అవి దిగాలి కదా. ఇంకా అయిపోయింది పూజ అయితే. ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. హారతి ఇచ్చేసి ఇంకా చూడండి నిండుగా, అసలు గ్యాప్ అనేది లేదు దేవుని కూడా అయితే, అంత నిండుగా ఉంది. ఇంకా పూలతో, పళ్ళతో, కొబ్బరికాయలతో, దీపాలతో నిండిపోయింది కదా మా దేవుని మందిరం అయితే. ఎంత కళ అంటే అంత కళ ఉంది. చూడండి అసలు చాలా 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 బాగా అనిపిస్తుంది నాకైతే. నేను చేస్తే అట్లుంటుందా, పాప చేస్తేనే అట్లుంటుందా, అసలు అర్థం కాదు నాకైతే. ఒక్కోసారి మీరే చెప్పండి, నేను చేసినప్పుడు ఒక కళ ఉంటుందా, పాప చేసినప్పుడు ఒక కళ ఉంటుందా? నాకైతే పాప చేస్తేనే నచ్చుతుంది. మరి మీలో ఎంతమందికి పాప చేస్తే నచ్చుతుంది, నేను చేస్తే నచ్చుతుంది అనేది ఒక్కసారి కామెంట్ అయితే చేసి చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే అడుగుతున్నా. ఇంకా హారతి ఇచ్చిందంటే ఖచ్చితంగా పాట పాడుతుంది అనమాట. బాగా నేర్చేసుకుంది ఈ మధ్య పాటలు అయితే, హారతి పాటలు. ఖచ్చితంగా హారతి ఇస్తే మాత్రం డైలీ కూడా ఇంట్లో కూడా పాట పాడుకుంటుంది. పూజ చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా అంతే. ఇంకా హారతి టైం అయింది రండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పిలుస్తుంటారు అనమాట పాట పాడనీక. ఇంక ఇట్లా కొంచెం పిక్స్ అయితే తీసుకున్నాము ఇద్దరం. సేమ్ శారీస్ కట్టుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయి చీరలు అయితే ఇద్దరికి. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఇద్దరం తీసుకుంటుంటాంలేండి. ఇంక ఇదేమో నైట్ కాదు, ఏదో ఈవినింగ్ నారికేళ్ళ దీపం
చెప్పుకుందామనేసి ఇట్లా పాప చేతనే పెట్టిస్తున్నాను. పాప ఇంట్లో ఉంటే మాత్రం అన్నీ ఆమె చేతనే చేయిస్తానులేండి. ఇంటి కోడలు వచ్చేంత వరకు మొత్తం ఆమెదే పెత్తనం, అంతా ఆమెనే చేయాలా. ఇంట్లో ఏం చేసినా కానీ ఇంటి ఆడపిల్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకు కోడలికి కూడా ఉంటుంది. బట్ ఆమె వచ్చేంత వరకు ఈమెకు ఇంకా అదే చెప్తుంటాం అనమాట. ఇద్దరు సమానమే కదా, మన కోడలైనా కూతురైనా ఇద్దరు ఒకటే కదా. నేనైతే అట్లే చూసుకుంటాను, నా ఆలోచన అయితే అట్లే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటి కూతురు ఒక ఇంటి కోడలు కదా, సో మన ఇంటి కోడలు ఒక ఇంటి కూతురే కదా, సమానంగానే చూసుకోవాలా ఎవరైనా ఒకటే. ఇంకా ఇక్కడ సాయంత్రం నారికెల దీపం కూడా పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళు వచ్చినారు. నైట్ డిన్నర్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా మేము 9:30 10 కంతా వెళ్ళాంలేండి గుడికి. నా పూజ ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.